అప్పగింపబడడానికి ముందుగా జరుగుతున్న సంభాషణ అన్నమాట. ఆయనకి తెలుసు అన్నమాట నెక్స్ట్ ఏం జరగబోతుందో. సో ఆయన శిష్యులతో ఇలా చెప్తున్నారన్నమాట. మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియవచ్చు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు చూస్తున్నట్లయితే అస్తవ్యస్తంగా ఉంటాయి, చెదరిపోయినట్లు ఉంటాయి. అందరూ ఉన్నా కూడా ఎవరు లేనట్టుగా ఉంటుంది, లేకపోతే నిజంగానే ఎవరు లేని స్థితిలో ఉంటాం. అప్పటి వరకు మనతో ఉంటానని నిబంధన చేసిన వారు సడన్గా ఏమవుతుందో కానీ వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మనకు దూరంగా వెళ్ళిపోతారు. లేకపోతే వారు చనిపోవడం జరగడము, లేకపోతే రిలేషన్షిప్లో ఉంటాము కానీ ఆ బాండింగ్ అనేది దూరం అయిపోతుంది. ఇట్లా చాలా చాలా రకాలుగా మనం బాధపడుతూ ఉంటాం కదండి. ఈవెన్ ఫ్రెండ్స్లో అయినా ఫ్యామిలీస్ అయినా అప్పటి వరకు చాలా మంచి ర్యాపో ఉంటుంది వాళ్ళకి మనకి, కానీ సడన్గా అవంతా చెదిరిపోతుంది. కొన్ని గోల్స్ మనం